హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 100 డేస్ 100 ప్రాబ్లమ్స్. డే 82 మోడల్ క్వశ్చను. ఇది స్టాటిస్టిక్స్లోది. ఈ క్వశ్చన్ చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. ఫస్ట్ క్వశ్చన్ చూశారంటే, ది టేబుల్ బిలో షోస్ ది డైలీ ఎక్స్పెండిచర్ ఆన్ ది ఫుడ్ ఆఫ్ 25 హౌస్ హోల్డర్స్ ఇన్ ఏ లొకాలిటీ. ఫైండ్ ద మీన్ డైలీ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్. ఇక్కడ క్వశ్చన్లో మీన్ ఇచ్చాడు, సో మీన్ కనుక్కోవాలని మీన్. ఇది ఆల్రెడీ ఎగ్జామ్లో ఇచ్చిన మోడల్ క్వశ్చను. ఇదే మోడల్లో ఇచ్చారు, ఈ క్వశ్చనే ఇచ్చారు, మోడల్ కాదు, ఇదే క్వశ్చన్ ఇచ్చారు. ఒకవేళ ఇలాంటి మోడల్ అంటే వాల్యూస్ మార్చి అడిగి మీన్ అని పెట్టినప్పుడు ఇక్కడ ఏ మెథడ్ అని చెప్పలేదు. సో మనకి నచ్చిన మెథడ్ యూజ్ చేసుకోవచ్చు. అయితే మనకి ఈజీగా ఒక్కటి హింట్ ఉంటుంది. అదేంటంటే, ఇక్కడ డైలీ ఎక్స్పెండిచర్లో ఈ వాల్యూస్ చూడండి, బిగ్గెస్ట్ వాల్యూస్ ఉంటాయి. సో బిగ్గెస్ట్ వాల్యూస్ ఇచ్చినప్పుడు స్టెప్ డీవియేషన్ ఈజీ మెథడు. స్టెప్ డీవియేషన్ యూజ్ చేస్తే 8 మార్క్స్ కూడా పడిపోద్ది. ఇది క్వశ్చన్లో మెథడ్ మెన్షన్ చేస్తే మాత్రం వాడు చెప్పిన మెథడ్ ఖచ్చితంగా చేయాల్సిందే. మెథడ్ మెన్షన్ చేయలే, ఈ క్వశ్చన్లో మెన్షన్ చేయలే కాబట్టి మన ఇష్టం. వాల్యూస్ పెద్దది కాబట్టి స్టెప్ డీవియేషన్ చేసేస్తాం. ఓకేనా? సో ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ టేబుల్ వేసుకునేయాలి. ఇక్కడ డైలీ ఎక్స్పెండిచర్ ఇచ్చాడు, సో మనకు వద్దు. మనకేం రాసుకోవాలి, క్లాస్ ఇంటర్వల్స్. ఈజియెస్ట్ మోడల్ దేనికన్నా ఇవ్వనండి, క్లాస్ ఇంటర్వల్స్. సెకండ్ వన్ ఫ్రీక్వెన్సీ, థర్డ్ వన్ ఎక్స్ఐ, ఫోర్త్ వన్ mu is equal to xi minus a by h ఫార్ములా రాయాలి. నెక్స్ట్ fi mu y. అంతే, చాలు, అయిపోయింది టేబుల్. దీని వాల్యూస్ రాసి దీన్ని సింప్లిఫై చేస్తే చాలు, మనకి ఈజీగా ప్రాబ్లం అయిపోతుంది. ఎలా చేయాలో కూడా, ఎంత ఈజీగా చేయొచ్చో కూడా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ టేబుల్ వేసుకునేసాం, వాడు ఇచ్చిన టేబుల్ వాల్యూస్ కూడా రాసుకుంటాం. 100 150 150 200 200 250 250 300 300 350. ఇవి వాడిచ్చింది. ఫ్రీక్వెన్సీ 4 5 12 2 2. చాలా సింపుల్గా ఇచ్చాడు వాల్యూ, సో ఈజీగా చేసేయచ్చు. ఎక్స్ఐ ఎలా కనుక్కుంటామంటే, ఇప్పుడు ఈ రెండు చూడండి, 100 ప్లస్ 150 చేస్తే ఎంత, 250. 250లో హాఫ్ ఎంత అవుతుంది, 125. ఇది ఫస్ట్ వాల్యూ. ఫస్ట్ వాల్యూ మాత్రం కొంచెం మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే చాలు. సెకండ్ నుంచి ఈజీ. అది ఎలా చూడండి, ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది, 50 ఉంది. ఈ రెండుటికి ఉన్న గ్యాప్ చూడాలి, ఎంత ఉంది, 50. ఆ 50 దీనికి యాడ్ చేస్తే చాలు. 50 యాడ్ చేస్తే 175, మళ్ళీ 50 యాడ్ చేస్తే 225, మళ్ళీ 50 యాడ్ చేస్తే 275, మళ్ళీ 50 యాడ్ చేస్తే 325. అయిపోయింది, చూడండి, ఈజీ. నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు వేసిన దానిలో మిడిల్ వాల్యూని ఏగా అనుకోవాలి. ఒకవేళ ఇక్కడ 5 ఇచ్చాడు కాబట్టి మిడిల్ వాల్యూ ఉంది. ఒకవేళ 4 ఇచ్చాడు, అప్పుడు మిడిల్ వాల్యూలే మనకు నచ్చింది తీసుకోవచ్చు. ఇదన్నా తీసుకోవచ్చు, ఇదన్నా తీసుకోవచ్చు. 4 అంటే మళ్ళీ 4 ఇవ్వడు, 7 8 6 అలా ఇస్తాడు. ఒక్కొక్కసారి 5. ఈ ఆడ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు మిడిల్ వాల్యూ వచ్చేస్తుంది. ఈవెన్ ఇచ్చినప్పుడే 2 వాల్యూస్ వస్తాయి. ఆ రెండిట్లో మన చాయిస్. ఏ తీసుకున్నాం కదా, ఏకి ఎదురుగా 0 పెట్టుకుంటాం, కిందకి 1 2 3, పైకి -1 -2. అంతే, చాలా సింపుల్. ఇక్కడ ఏమన్నా క్యాలిక్యులేషన్ అవంతా కూడా అవసరం లేదు. నేను చెప్పినట్టు ఏ పెట్టుకున్నామో దాని పక్కన 0, కిందకి +1 2 3, పైకి -1 2 3. ఇప్పుడు మల్టిప్లికేషన్, ఏది సెకండ్ కాలం fi, ఇది fi అనమాట. లాస్ట్ ఈ కాలం mu y, ఈ రెండు మల్టిప్లికేషన్ చేసేసాం. 4 2 0 8, అయితే నెగిటివ్ కాబట్టి -8, 5 1 0 -5, 12 0 0, 2 1 2, 2 2 0 4. ఇంకా అడిషన్ చేసుకుంటాం. ఫస్ట్ ఇవి అడిషన్ చేయాలి.
ఎంత, ఇది 25 చేయకుండా కూడా చెప్పొచ్చు. అలా అంటే క్వశ్చన్లోనే ఇచ్చొచ్చు చూడండి, 25 హౌస్ హోల్డర్స్, ఖచ్చితంగా 25 రావాలి. నెక్స్ట్ ఇది చూడండి, 0కి పైన ఉండేది ఒకసారి అడిషన్ చేస్తాం, ఎంత వస్తుంది -13. 0 కింద ఉండేది అడిషన్ చేస్తాం 6. ఈ రెండు సబ్ట్రాక్షన్ చేస్తాం, ఎంత వస్తుంది 7 వస్తుంది. దీనిలో బిగ్గెస్ట్ వాల్యూ 13, దాని సింబల్ ఎత్తి 7కి వేస్తాం, అంతే. ఇప్పుడు ఫార్ములా స్టెప్ డీవియేషన్, బై యూజింగ్ స్టెప్ డీవియేషన్ అని రాయాలి. బై యూజింగ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. సో ఫార్ములా ఏమి, మీన్ x bar is equal to a plus sigma fi mu I by sigma fi into h. ఇక్కడ ఏ అంటే ఏమి, ఎఫ్ అంటే ఏమి, మ్యూ అంటే ఏమి అని అన్నీ ఖచ్చితంగా రాయాలి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అంటే డే 80లో ఫార్ములాస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ ఫార్ములాస్ చూస్తే ఇక్కడ ఏం రాయాలో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. నేను ఎందుకు రాయలేదంటే ఇక్కడ మనకి ప్లేస్ సరిపోదు, సింప్లిఫికేషన్ కావాలి కదా, అందువల్ల డైరెక్ట్గా చేసేద్దాం. ఏ అంటే వాల్యూ ఎంత ఉంది చూడండి, 225. ఎఫ్ అంటే 25. మ్యూ అంటే ఇది మ్యూ కాదు, ఎఫ్ఐ మ్యూఐ వాల్యూ రాస్తే చాలు, ఎంత -7. హెచ్ అంటే ఇక్కడ యాడ్ చేసాం, ఎంత 50. ఇప్పుడు అవంతా దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తాం. 225 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ అంటే ఇది -7 బై సిగ్మా ఎఫ్ఐ అంటే ఇది 25 ఇంటూ 50. 5 1 = 5 2 = 225 ప్లస్ ఇంటూ మైనస్ -14 2 7 = సబ్ట్రాక్షన్ చేస్తే 211. ఇది ఆన్సర్. దేర్ఫోర్ డైలీ ఎక్స్పెండిచర్ అని పెట్టి డైలీ ఎక్స్పెండిచర్ అని రాయొచ్చు, లేదా మీన్ ఎక్స్ బార్ అని కూడా రాసి వాల్యూ రాయొచ్చు, 211. ఇది ఆన్సర్. చూడండి, ఇది క్వశ్చన్ చాలా సింపుల్గా ఉంది, 8 మార్క్స్ అడిగేది. ఆల్రెడీ 2-3 సార్లు ఎగ్జామ్స్కి ఈ క్వశ్చన్ అడిగాడు, అందువల్ల ఈ క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. సో ఈ విధంగా ఈజీగా ఎలా చేయాలో మీకు నేను ఎగ్జామ్ అయ్యే ముందు రోజు వరకు డైలీ అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను, అవి మీకు స్టార్టింగ్లో ఆల్ వీడియోస్ అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే ఆ వీడియోస్ అన్నీ చూడొచ్చు. అలాగే మీకు డైలీ అంటే దీని ముందు వీడియోస్ కావాలంటే కూడా డే 80, డే 82, డే 79 అని పైన కనిపిస్తుంది, ఆ పేరుని క్లిక్ చేస్తే చాలా ఆ వీడియో చూడొచ్చు. ఓకేనా? ఈ విధంగా మీకు ఎగ్జామ్ అయ్యే ముందు రోజు వరకు నేను ఎగ్జామ్ వీడియోస్ పెడుతూనే ఉంటా. ఆ వీడియోస్ మీకు మెసేజ్ రూపంలో రావాలంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీరు చూసిన వీడియోని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.